Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss the topic straight lines lo 9D exercise loni Roman number 3 lo 9th problem. Roman number 9th problem. Prove that the product of the lengths of the perpendicular drawn from the points. సో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి, ఒక లైన్ ఉంది. సో మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారంటే ప్రోడక్ట్ ఆఫ్ ది లెంత్. సో ప్రోడక్ట్స్ ఆఫ్ ది లెంత్ అంటే ఒక లైన్ యొక్క లెంత్ డిస్టెన్స్ d1 అనుకుందాం, అదేవిధంగా మరొక లైన్ యొక్క డిస్టెన్స్ d2 అనుకుందాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏమిటంటే ప్రూవ్ చేయాల్సింది ఈ టూ లైన్స్ యొక్క డిస్టెన్స్ ఈక్వల్స్ టు b² అని ఇక్కడ ప్రూవ్ చేయాలి. సో ఒక పాయింట్ ద్వారా, సో ఈ పాయింట్ ద్వారా ఈ లైన్కి డిస్టెన్స్, ఈ పాయింట్ ద్వారా ఈ లైన్కి ఇచ్చిన డిస్టెన్స్ టూ లైన్స్ యొక్క డిస్టెన్స్, ఒక లైన్ యొక్క d1 మరొక లైన్ యొక్క d2, ఈ లైన్స్ యొక్క ప్రోడక్ట్ ఈక్వల్ టు b² అని మనం ఇక్కడ ప్రూవ్ చేయాలన్నమాట. సో మనకి డిస్టెన్స్ ఫార్ములా తెలుసు. డిస్టెన్స్ ఫార్ములా ఏమిటి? మనకి d ఈక్వల్స్ టు mod ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a² ప్లస్ b². సో మనము ఈ ఫార్ములా యూస్ చేసుకొని ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ద్వారా ఈ లైన్తో డిస్టెన్స్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. సో సొల్యూషన్, గివెన్ లైన్ x by a cos theta plus y by b sin theta ఈక్వల్స్ టు 1. సో మనం దీన్ని ax ప్లస్ by ప్లస్ c ఫామ్లో రాసుకుందాం. సో ఇక్కడ అంటే డిస్టెన్స్ మనకి ఇలాగే రావాల్సింది. ఏ ఈక్వేషన్ యొక్క ఫామ్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో మనం ఈ ఫామ్లో రాసుకుందాం. ఇప్పుడు ఎల్సిఎం ఇక్కడ a ఉంది, ఇక్కడ b ఉంది. సో ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? ab. సో ఇక్కడ ఆల్రెడీ a ఉంది, b లేదు. సో b కాస్ థీటా x ప్లస్ ఇక్కడ b ఉంది, a లేదు. సో a సైన్ థీటా y ఈ టర్మ్స్లో రావాలి కదా. సో 1. సో ఇప్పుడు ఇది b కాస్ థీటా x ప్లస్ a సైన్ థీటా y ఈక్వల్స్ టు ఈ ఏబీని ఇటు సైడ్ పంపిస్తే మనకి ఇంటూ న్యూమరేటర్లో ab వచ్చింది. ఇప్పుడు ax ప్లస్ by ఫామ్లో ఉండాలి. సో b కాస్ x ప్లస్ a సైన్ థీటా x థీటా y మైనస్ ab ప్లస్లో ఉంది, ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది. ab ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం ఇక్కడ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఏ వాల్యూ ఏమైంది? b కాస్ థీటా, క్యాపిటల్ B వాల్యూ ఏమైంది? a సైన్ థీటా, c ఈక్వల్స్ టు మైనస్ ab. సో డిస్టెన్స్ ఆఫ్ ఫస్ట్ పాయింట్ మనకి ఇచ్చిన ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇది కదా. సో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో డిస్టెన్స్ లెంత్ ఆఫ్ ద పర్పెండికులర్స్ అన్నా డిస్టెన్స్ అన్నా ఒకటే. సో ద లెంత్ ఆఫ్ పాయింట్ ఏమి ఇచ్చారు? డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ ఏమి ఇచ్చారు మనకి? ఇదన్నమాట. రూట్ ఫస్ట్ పాయింట్ రూట్ a² మైనస్ b² కామా 0. సో ఈ పాయింట్ మరియు ఈ పాయింట్, ఈ డిస్టెన్స్ని మనం ఏమనుకుందాం? d1 ఈక్వల్స్ టు ఇది వచ్చి x1, ఇది y1, ఇవి ab వాల్యూస్. సో మోడ్ a అంటే b కాస్ థీటా, x1 రూట్ ఆఫ్ a² మైనస్ b². సో మనం ఇక్కడ గమనించామంటే బీ టర్మ్ వచ్చి 0 అయిపోతుంది, ఎందుకంటే y ఉంది కాబట్టి. సో మనం రాసుకున్నామంటే కన్ఫ్యూజన్ ఎందుకు, రాసుకోకుండా 0 అయిపోయింది కాబట్టి ఇట్లనే రాసుకునేద్దాం. మైనస్ ab రూట్ ఆఫ్ a² అంటే b² కాస్ థీటా ప్లస్
బి అంటే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. సో మనకి డినామినేటర్లో ఈ వాల్యూ వచ్చిందనమాట. D1 వాల్యూని మనం ఇప్పుడు ఈ పాయింట్ ద్వారా ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మరొక పాయింట్ ఉంది కదా, డిస్టెన్స్ ఆఫ్ ఎలా ఉంది ఈ పాయింట్ వచ్చి -√a² - b². సో ఇదే పాయింట్ కానీ మైనస్ ఉంది. సో -√a² - b² కామా 0. సో ఇప్పుడు ఇది x1 y1. సో మనం ఓన్లీ ఇక్కడ ఈ టర్మ్లో -1 ఇంక్లూడ్ చేస్తే సరిపోతుంది. ఈ డిస్టెన్స్ని D2 అనుకుందాం. mod b cos θ ఇంటూ -√a² - b² - ab. సో సేమ్ వచ్చేస్తుంది, సేమ్ రూట్ b² cos² θ ప్లస్ a² sin² θ. సో మనకి ఇక్కడ మైనస్ ఉంది. సో ఈ మైనస్ని ఈ టర్మ్లో నుంచి ఈ మైనస్ని, ఈ టర్మ్లో నుంచి ఈ మైనస్ని కామన్ తీద్దాం. ఏమవుతుందంటే mod -b cos θ √a² - b². ఇది మైనస్ కామన్ తీసాం కాబట్టి ప్లస్ అయిపోతుంది. ఏబి మళ్ళీ ఇక్కడ మైనస్తో మనం మల్టిప్లై చేసామంటే -1 ప్లస్ మైనస్ వచ్చేస్తుంది. సో మాడ్లో మన వాల్యూ ఎలా ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. సో మైనస్ తీసేసి మనం డైరెక్ట్గా పాజిటివ్ నెంబర్ లాగా రాసుకోవచ్చు అనమాట. దీనికోసం నేను ఇక్కడ ఇలా చేంజ్ చేశాను, sin² θ. సో mod ఇప్పుడు మనకి D2 వాల్యూ ఏమైంది, a² - b² ప్లస్ ab ఇదన్నమాట బై రూట్ ఆఫ్ b² cos² θ a² sin² θ. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ప్రోడక్ట్స్ ఆఫ్ డిస్టెన్స్ D1 వాల్యూ ఈక్వల్ టు D1 D2 ఈక్వల్స్ టు b² అని ప్రూవ్ చేయాలి. సో మనం ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ డిస్టెన్స్ సో ప్రోడక్ట్ ఫస్ట్ ప్రోడక్ట్ D1 మరియు సెకండ్ ప్రోడక్ట్ D2. సో D1 వాల్యూ మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం, mod b cos θ. సో సేమ్ ఇక్కడ వచ్చి మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో సేమ్ ఇదే b cos θ √a² - b² మైనస్ ab D1 బై రూట్ ఆఫ్ b² cos² θ ప్లస్ a² sin² θ into mod b cos θ root of a² - b² plus ab by root of b² cos² θ plus a² sin² θ. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. సో ఇక్కడ చూడండి ఇది ఎలా ఉంది, a ప్లస్ b ఫార్ములా రూపంలో ఉంది చూడండి, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఇప్పుడు ఇదేం ఫార్ములా, a² - b² కదా. సో a² - b²ని మనం ఎలా రాసుకుంటాం, a ఇంటూ b, a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో ఇక్కడ సేమ్ a ఇంటూ a మైనస్ b, a ప్లస్ b. సో మనం ఎలా రాసుకోవచ్చు, న్యూమరేటర్ని a² - b² లాగా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి కింద సేమ్ వాల్యూస్ ఉన్నాయి, అంటే √a ఇంటూ √a లాగా. ఇప్పుడు ఇదేమవుతుంది, a అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ 2 న్యూమరేటర్ని డినామినేటర్ని ఇలా రాసుకుందాం. సో a² అంటే b² cos² θ √a² - b² హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ a²
బీ స్క్వేర్. సో ఈ ఫార్ములాని ఈ ఫార్ములాతో కన్వర్ట్ చేసాం. రూట్ ఏ ఇంటూ రూట్ ఏ అంటే ఏ లాగా రాసుకోవచ్చు, అంటే ఇది మొత్తం ఏ వాల్యూ అని. సో అప్పుడు ఇది బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. మనకి ఇక్కడ ఈ 2 టర్మ్స్లో నుంచి మనం బీ స్క్వేర్ని కామన్ తీయచ్చా? సో మాడ్ ఉంది, మాడ్ రాసుకోవాలి. బీ స్క్వేర్ని కామన్ తీయచ్చు. సో బీ స్క్వేర్ కామన్ తీస్తే ఏం టర్మ్స్ మిగులుతాయి? ఏ స్క్వేర్ తీటా. సో మనకి ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఉంది కదా, మనం దీన్ని డైరెక్ట్గా మల్టిప్లై రాసేస్తాం. ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా. ఇక్కడ మిగిలే టర్మ్ ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్. ఇదేం మార్చలేదు, సేమ్ అలానే ఉంచేద్దాం. స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు బీ స్క్వేర్. సో మళ్ళీ ఇక్కడ ఈ టర్మ్లో నుంచి మనం ఏ స్క్వేర్ని కామన్ తీయచ్చు, ఈ టర్మ్లో నుంచి. సో మనం మళ్ళీ ఇక్కడ ఏ స్క్వేర్ని కామన్ తీద్దాం. ఏ స్క్వేర్, ఈ టర్మ్లో మిగిలింది కాస్ స్క్వేర్ తీటా -1 మైనస్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా బై బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. సో మనకి ఒక ఫార్ములా, ట్రిగ్నోమెట్రీలో బేసిక్ ఫార్ములా సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఆల్వేస్ 1. సో మనకి ఇక్కడ కాస్ స్క్వేర్ -1 ఉంది. సో మనం ఇక్కడ ఇవన్నీ ఇటు సైడ్కి, ఈ సైన్ స్క్వేర్ని అటు సైడ్ తీసుకొని వెళ్తే చూడండి, కాస్ స్క్వేర్ తీటా ఇదేమైంది -1. సో ప్లస్ సైన్ స్క్వేర్ ఇటు సైడ్ వెళ్తే ఏమైంది, మైనస్ సైన్ స్క్వేర్ అయింది, సైన్ స్క్వేర్ తీటా అయింది. సో అదే విధంగా ఇక్కడ కూడా సేమ్ చూడండి, కాస్ స్క్వేర్ మైనస్ తీటా. సో కాస్ స్క్వేర్ మైనస్ తీటా వాల్యూ ఏమైంది, మైనస్ సైన్ స్క్వేర్ అయిందనమాట. సో బీ స్క్వేర్ మాడ్ ఏ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా. సో ఇప్పుడు మనం ఇక్కడ గమనించామంటే ఈ 2 టర్మ్స్లో నుంచి మళ్ళీ మైనస్ని కామన్ తీయచ్చు. చూడండి, బీ స్క్వేర్ తీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా కామన్ తీస్తే మళ్ళీ ఇది మాడ్ ఉంది కాబట్టి మళ్ళీ పాజిటివ్ వాల్యూ అయిపోతుంది. సో రాద్దాం 2 స్టెప్స్లో మీ అండర్స్టాండింగ్ కోసం. మైనస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా బై ఇక్కడ ఇది కూడా మార్చుకొని రాసుకుందాం. ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. సో సేమ్ ఇదే, ఈ టర్మ్ని ఫ్రంట్, ఈ టర్మ్ బ్యాక్ రాసుకుంటున్నాం అంతే. ప్లస్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా, ఎందుకంటే ఇది సేమ్ టర్మ్స్లో ఉంది, క్యాన్సిల్ చేయడానికి. సో మాడ్ ఉంది కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్ పాజిటివ్ వాల్యూ అయిపోతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది, బీ స్క్వేర్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా బై ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా. సో ఇప్పుడు ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ మిగిలిన టర్మ్ ఏమిటి, బీ స్క్వేర్. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది D1 ప్రోడక్ట్ని మరియు D2 డిస్టెన్స్ యొక్క ప్రోడక్ట్ని. హెన్స్ వి ప్రూవ్డ్. హెన్స్ ఇదే కదా మనకి ప్రూవ్ చేయమని చెప్పింది. హెన్స్ వి ప్రూవ్డ్. బీ స్క్వేర్ 2 ప్రోడక్ట్స్, 2 డిస్టెన్స్ యొక్క ప్రోడక్ట్ మనం ఇక్కడ బీ స్క్వేర్ అని ప్రూవ్ చేయమన్నారు. సో మనం ఇప్పుడు ఇదే అనమాట ప్రూవ్ చేసింది.
సో మనల్ని ఇక్కడ ఏమి ఇచ్చారు ఇక్కడ లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ ఫార్ములా, డిస్టెన్స్ అనే అర్థం. సో మనం ఇక్కడ డిస్టెన్స్ యూజ్ చేసుకున్నాం. గివెన్ ఈక్వేషన్ని ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఫామ్లో రాసుకొని ఏ వాల్యూని ఈ గివెన్ 2 పాయింట్స్ ద్వారా 2 డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసాం. మళ్ళీ ప్రోడక్ట్ ఆఫ్ డిస్టెన్స్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసాం. సో ఈ సింప్లిఫికేషన్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి 1 or 4 times, ఎక్కడ మిస్టేక్ కాకుండా నేర్చుకోండి. If you have any doubts, you can ask in comments. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.